హాయ్ అందరికీ! ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన బిజినెస్ టూల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే టాలీ. చాలామంది ఇది కేవలం అకౌంట్ సాఫ్ట్వేర్ అనుకుంటారు. కానీ అది అంతకు మించి అసలొక వ్యాపారాన్ని ముందుకు నడిపించే శక్తిగా ఎలా మారిందో దాని ప్రయాణమేంటో చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక బిజినెస్లో డబ్బులు ఎక్కడ్నుంచొస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయో సరైన లెక్కలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? అదొక రకంగా కళ్లకు గంతలు కట్టుకుని ప్రయాణించడం లాంటిదే కదా. క్లారిటీ లేనప్పుడు కరెక్ట్ దారిలో ఎలా వెళ్తాం? సరిగ్గా ఈ సమస్య నుంచే టాలీ లాంటి టూల్స్ ఎందుకు అవసరమో మనకు అర్థమవుతుంది. చాలా వ్యాపారాలు, ముఖ్యంగా కొత్తగా మొదలైనవి, మాన్యువల్గా అకౌంట్స్ చూసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మాన్యువల్ అకౌంటింగ్ అంటే అబ్బా అదో పెద్ద తలనొప్పి. ప్రతి చిన్న లావాదేవీని చేత్తో ఎంటర్ చెయ్యాలి. దీనికి చాలా టైం పడుతుంది. అంతేకాదు, మనం మనుషులం కదా, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. కాని అకౌంట్స్లో ఒక్క చిన్న తప్పు జరిగినా అది పెద్ద ఆర్థిక నష్టాలకు దారితీయచ్చు. ఇక నెల చివర్లో రిపోర్ట్లు తయారుచేసి వాటిని చూసి నిర్ణయాలు తీసుకోవడమంటే అది ఇంకా ఆలస్యమైపోతుంది. సరే, ప్రాబ్లం గురించి మాట్లాడాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఈ ఛాలెంజెస్ అన్నిటికీ ఒకటే సమాధానం: టాలీ. ఈ ఫైనాన్షియల్ వ్యవహారాల్లో ఉన్న గందరగోళాన్ని అంతా పక్కన పెట్టి ఒక క్లియర్ ఆర్డర్ని, ఒక సిస్టమ్ని తీసుకొస్తుంది. ఈ డెఫినిషన్లో 3 ముఖ్యమైన పదాలున్నాయి: రికార్డ్, మేనేజ్ మరియు అనలైజ్. అంటే టాలీ కేవలం లావాదేవీలను రాసిపెట్టడమే కాదు, వాటిని సరిగ్గా మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ డేటాను విశ్లేషించి మన బిజినెస్కి ఉపయోగపడే ఇన్సైట్స్ ఇస్తుంది. అయితే ఇంత పవర్ఫుల్ పనిని టాలీ అసలు ఎలా చేస్తుంది? దాని లోపల ఉన్న ఫీచర్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. టాలీలోని ప్రతి ఫీచర్ ఒక నిర్దిష్ట సమస్యను ఎలా పరిష్కరిస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆటోమేటెడ్ ఇన్వాయిసింగ్ ఫీచర్ తీసుకోండి. దీనివల్ల మనం మాన్యువల్గా చేసే డేటా ఎంట్రీ తప్పులు దాదాపు 0 అయిపోతాయి. అలాగే జీఎస్టీ రిపోర్టింగ్ ఫీచర్ ట్యాక్స్ ఫైలింగ్ని ఎంత సింపుల్ చేస్తుందో కదా. ఇప్పటిదాకా టాలీ ఏం చేస్తుందో చూసాం. కానీ అసలొక బిజినెస్కి అది ఎందుకు అంత ముఖ్యం? ఇది కేవలం ఒక సాఫ్ట్వేర్ కాదు, బిజినెస్ గ్రోత్ని ముందుకు నడిపించే ఒక ఇంజిన్ లాంటిదన్నమాట. ఈ తేడాని ఒకసారి చూడండి, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టాలీ లేనప్పుడేమవుతుంది? ఏదైనా సమస్య వచ్చాక మనం రియాక్ట్ అవుతాం. కాని టాలీ ఉంటే మన చేతిలో డేటా ఉంటుంది. సమస్యలు రాకముందే మనం ప్రోయాక్టివ్గా నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనివల్ల మన ఎఫిషియన్సీ పెరిగి అనవసరమైన రిస్కులు తగ్గుతాయి. సరే, ఇప్పటిదాకా మనం బిజినెస్ గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు దీన్ని మనం పర్సనల్ లెవెల్కి, మన కెరియరుకి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఎందుకంటే టాలీ నేర్చుకోవడం అనేది ఒక కెరియర్ సూపర్ పవర్ లాంటిది. ఒక విషయం గుర్తుంచుకోండి, టాలీ నేర్చుకోవటం అనేది జస్ట్ ఒక ఎడిషనల్ స్కిల్ కాదు, అది ఒక ఫౌండేషన్. ముఖ్యంగా ఫైనాన్స్ ఫీల్డ్లోకి వెళ్లాలనుకునే వాళ్ళకి ఇదొక మస్ట్ హ్యావ్ స్కిల్. టాలీ వస్తే కెరియర్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతాయి. అంతేకాదు, ఫైనాన్స్ మేనేజర్ లాంటి పెద్ద పొజిషన్స్కి వెళ్లడానికి ఇది ఒక దారి చూపిస్తుంది. ఇక సొంతంగా బిజినెస్ పెట్టాలనుకునే వాళ్లకైతే ఇది కంపల్సరీ. ఎందుకంటే డబ్బుల లెక్కలు వాళ్లకే కదా తెలియాలి. సరే, ఈ మొత్తం డిస్కషన్ని క్లోజ్ చేసే ముందు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. టాలీ చేసే పనిని సింపుల్గా ఈ 3 స్టెప్స్లో చెప్పొచ్చు. 1. ఫైనాన్షియల్ డేటాని కరెక్ట్గా రికార్డ్ చేయడం. 2. ఆ ట్రాన్సాక్షన్స్ని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడం. 3. ఆ డేటాని అనలైజ్ చేసి మంచి నిర్ణయాలు తీసుకోవడం. అంతే, ఇదే టాలీ మొత్తం సారాంశం. ఈ ఒక్క కొటేషన్ చూడండి, ఇది టాలీ ఇంపార్టెన్స్ని మొత్తం చెప్పేస్తుంది. ఇది ఒకవైపు బిజినెస్ గ్రోత్కి, ఇంకోవైపు మన కెరియర్ గ్రోత్కి, రెండింటికి కావాల్సిన ఫైనాన్షియల్ క్లారిటీనిస్తుంది. వెళ్లే ముందు ఒక్క ప్రశ్న: ఈ డిజిటల్ ప్రపంచంలో అన్నీ నంబర్లతోనే నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో మన బిజినెస్కి సంబంధించిన నంబర్లని మనం అర్థం చేసుకోలేకపోతే దానివల్ల మనం చెల్లించే అసలైన మూల్యం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.